మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, ఆలయాల యొక్క నీడ మన ఇంటి మీద పడకూడదు, ఆ నీడ పడే చోట మనం ఇంటిని నిర్మించుకోకూడదు అని చెప్తుంటారు. దీనికి ప్రత్యేకమైన కారణం ఏదైనా ఉందండి? దేవాలయ వాస్తుశాస్త్ర వాస్తవాలు మామూలుగా మన ఇళ్ళకు కూడా ఏదో తూర్పని పడమరని ఈ పక్కన సందు ఉండొచ్చని ఉండకూడదని, ఈశాన్యం వీధిపోటు మంచిది, ఆగ్నేయం వీధిపోటు మంచిది కాదు, ఆగ్నేయం నడక మంచిది కాదు, నైరుతి నడక మంచిది కాదు, నైరుతి నేల ఆకాశాన్ని చూడరాదు, ఇలాంటి నియమాలు చాలా ఉంటాయి కదా జయ వాస్తుశాస్త్రంలో. అవును. ఓ ఇల్లు కట్టుకునేటప్పుడు కొంచెం 4 చూసుకుని, గాలి వెలుతురు, తూర్పు పడమర దిక్కు దివాణం చూస్తాం కదా, చూడాలి. ఖచ్చితంగా కదా. ఈ చూసే క్రమంలో ఫలానా ఉండకూడదు అనేది ఒక నియమం. అలాగే దేవాలయాలకి వాస్తు కూడా ప్రత్యేక నియమాలు ఉంటాయి. ఏ దిక్కును ఏది ఉండాలనేది దేవాలయానికి కూడా ఉండేది. ఇది వరకు దేవాలయాలు ఎలా ఉండేవమ్మా? ఓ 15 ఎకరాలు దించి మొదలుపెట్టి 200 ఎకరాల దాకా ఉండేవి పెద్ద పెద్ద దేవాలయాలు. అవును. తర్వాత చుట్టూత ప్రాకారాలు. దేవాలయాన్ని ఆనుకుని ఇళ్ళు ఉండటం అనేది పూర్వకాలంలో ఉండేదే కాదు, ఉండదు, లేదు. ఇప్పుడు ఏమైంది, మనకి సందులో చిన్న ప్లేస్ ఉంటే అక్కడ చిన్న దేవాలయం వెలయించేస్తారు, అక్కడ ప్రతిష్ఠ చేసేస్తారు. దేవాలయాలకి ఆనుకుని ఇళ్ళ మధ్యలోనే దేవాలయాలు ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు స్థలాభావమను ఇంకోటను వాళ్ళ తాత్కాలిక ఆ కాలంలో ఆ సమయంలో వాళ్ళకు వచ్చిన ఐడియాను ఏదో చెప్తారు. దేవాలయపు వాస్తు లెక్క ఏంటంటే, ఈ గాలిగోపురం తాలూకు నీడ ఎక్కువ గంటలు మన ఇంటి మీద పడకూడదు, దాని నీడ, అది లెక్క. కాసేపు ఊరికే అలా కనపడి వెళ్ళిపోతే ఏమవ్వదు. అంటే అది ఉన్న దిక్కును బట్టి కదా, ఇది ఎన్ని డిగ్రీలలో మనం ఏ కోణంలో మన ఇల్లు ఉంది అనే దాని మీదే డిపెండ్ అయి ఉంటుంది. పొద్దున కాసేపు నీడ పడుతుంది, తర్వాత ఉండదనుకో, ఒక రకం. 5-6 గంటలు మించి దాని నీడ మన మీద పడకూడదు. రోజులో ఎన్ని గంటలు ఉంటాయి నీడలు? ఉదయం 6 నుంచి సాయంత్రం 6 దాకా ఉండొచ్చు కదా. ఇందులో సగం రోజు మన దేవాలయపు నీడ మన ఇంటి మీద పడ్డం మంచిది కాదు. ఈ దేవాలయాల్లో మళ్ళీ మందిరాలు మండపాలు వేరే. దేవాలయం అంటే ఏమిటి? శాస్త్రోక్తంగా ప్రతిష్ఠ జరిగిన దేవాలయము, ధ్వజస్తంభము, గాలిగోపురము, రాజగోపురము ఇట్లా ఉన్నది పనికిరాదు. మామూలుగా ఏదో చిన్న సాయి మందిరం, ఓ చిన్న మందిరం, ఆంజనేయ స్వామి మండపం, చిన్న మండపం లాగా ఉండి దానికి ధ్వజం ఉన్నా పర్వాలే. ఈ గోపురం కడతారు చూడు, రాజగోపుర గాలిగోపురాలు, వాటి నీడలు పడకూడదు. కారణం ఏమై ఉండొచ్చు, మనం ఊహిద్దాం జస్ట్ జనరల్గా. ఇప్పుడు ఇట్లా గోపురంగా పెడతారా, మొత్తం బరువంతా అక్కడ ఉంటుంది, పైన కలశాలు పెడతారు. అవును. దీన్ని ఎట్లా ఏది దేవాలయపు వాస్తు లక్షణం ఏమిటి? ఇది ఇలా పిరమిడ్ లాగా ఇలా పైకెళ్ళి పైదాకా ఉండి అక్కడ ఇవి కలశాలు అవి పెట్టి కాస్మిక్ ఎనర్జీని అట్రాక్ట్ చేయటం. ఈ కింద లోపల ఉన్న అయ్యవారికి మీదకి, ఆ లోపల నుంచి ఇట్లా కాస్మిక్ ఎనర్జీ కిందకు వచ్చేలాగా ఆ ఎనర్జీ అవే కదా ఏమంటారు, పవర్ హౌసులు దేవాలయాలు. వీటి మీద పిడుగులు అవి పడే అవకాశం ఉంది కదా, ఎత్తుగా ఉన్నప్పుడు ఉందా? ఉంటుంది. ఇప్పుడు పిడుగో ఏదో పడింది అనుకో, ఈ దేవాలయపు బురుజు శాంతం పాపం ఏదైనా విరిగిందనుకో, ఎక్కడ పడుతుంది అది? దీని నీడ ఏ ఇంటి మీద ఏ ఇళ్ల మీద పడుతుందో అటే కదా పడేది. అంతేగా, అక్కడేగా అవకాశాలు. నీడ పడేంత దగ్గరగా ఉంటే ఇంత పెద్ద గోపురం పొరపాటున గతి తప్పి కూలిందంటే ఇళ్ల మీద పడిపోతుంది. ఇది అయ్యుండొచ్చు, అవ్వచ్చు. తర్వాత ఈ దేవాలయంలో ఏంటంటే దేవతలు వస్తూ ఉంటారు. ఆ దేవాలయపు గంట వినపడినంత దూరము అసుర శక్తులు అవి ఏమి దగ్గరికి రావు, అవి అక్కడక్కడే తిరుగుతూ ఉంటాయని ఒక శాస్త్రం చెప్తారు. బయట తిరుగుతాయి. గంట వినపడేంత వరకు, గంట ఎక్కడి దాకా వినిపిస్తుందో అక్కడి నుంచి అవతలు ఉంటాయి. ఇప్పుడు ఈ గుడి పక్కనే ఇళ్ళు ఉంటే మన మీద నెగిటివ్ ఎనర్జీ ఉండే అవకాశం ఒకటి ఉంది కదా, ఇదో పాయింట్ కదా. అందుకని దేవాలయాల్ని ఆనుకుని ఇళ్ళు కట్టుకోకూడదన్న నియమం ఉండేది పూర్వం. దూరంగా ఉండాలి. దేవాలయాలు కొంచెం విశాలంగా ఉంటాయి. అవి ఏం చేస్తారు, మధ్యలో గోపురాలు కట్టి ప్రాకారాలు, ప్రాంగణాల్లో పెద్ద పెద్దవి ఉండేవి కదా, ప్రాకారాలు యువతలకి కడతారు. రాజగోపురం మధ్యలో ఉంటుంది, గాలిగోపురాలు ఎడ్జెస్లో ఉంటాయి. అవును.
ఆ ఎడ్జ్ మీద నుంచి కూడా ఈ గోపురపు నీడ కూడా పడకూడదు. అందుకని చుట్టూతా 4 దారులు వదిలిపెట్టి అవతల ఇళ్ళు కట్టించేవాళ్ళు. సేఫ్టీ మెషర్స్ ఏజయ్యా. ఒకటి వాస్తుశాస్త్ర వాస్తవం అయ్యుండొచ్చు, కాస్మిక్ ఎనర్జీ నుంచి చేయటం కోసం, అంటే ఈ వచ్చే ఎనర్జీకి ఈ ఇళ్ళు వాకిళ్ళు ఇళ్లలో చేసేటువంటి రకరకాలవి అవి అడ్డం లేకుండా ఉండటం, దేవాలయం వల్ల పారద్రోలబడే నెగిటివ్ ఎనర్జీకి డైరెక్ట్ సోర్స్గా జనం దొరకకుండా ఉండడం అయ్యుండొచ్చు. మనం ఊహిస్తున్నాం అంతే, మేబీ అయ్యుండొచ్చు. ఈ వాస్తుశాస్త్ర వాస్తవాల్లో ఇది ప్రత్యేకంగా చెప్తారు, దేవాలయపు నీడ పడకూడదు, ఇది మంచిది కాదు. ఇందులో వెనకాలన్న ప్రమాదం ఏంటంటే కూలడం అయి ఉండాలి. ఎప్పుడైనా జరగచ్చు కదమ్మా దైవవశాత్తు, విపత్తులు మనం చెప్పలేం కదా, ఆకస్మిక విపత్తులు. అందుకని ఈ మాట చెప్పేవాళ్ళు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, ఈ మన చూడు కొన్ని ఏరియాస్లో అయితే దేవాలయాన్ని పక్కనే ఉంటాయి ఇళ్ళు. అవును, పూర్వకాలపు దేవాలయాల పక్కన ఇళ్ళు చూస్తామా మనం ఎక్కడైనా? పురాతన దేవాలయాలకి ఇళ్ళకి సంబంధం ఉండదు. ఇప్పుడు కూడా అట్లా సెపరేట్గా కడుతున్నారు కొంతమంది. కొంతమంది ఏం చేస్తారు, అక్కడే ఉంటారు. ఈ ఉజ్జయిని ఇళ్ళేమా ఇళ్ళ మధ్యలోనే ఎన్ని చిన్నవి 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 ఎన్ని దేవాలయాలు ఉంటాయో అక్కడ. అవన్నీ మండపాలుగా కనపడతాయి, ఈ గోపురాలుగా కనిపించవు. మండపం మందిరం ఓకే, గోపురం వచ్చేసరికి జాగ్రత్తలు. ప్రతిష్ట, ధ్వజము, గోపురము ఉన్నప్పుడు మాత్రం ఆ నీడ పడనివ్వకుండా ఉండడమే మంచిది. ఇప్పుడు ఆల్రెడీ ఏవో ఇళ్ళు ఉన్నాయి, ఆ ఇల్లు అమ్మకానికి వచ్చింది, మనకు వెంటనే డౌట్ వస్తుంది, దేవాలయం నీడ పడకూడదు అంటారు, దీని నీడ పడుతుందేమో. ఇప్పుడు ఎట్లా ప్రశ్నిస్తారు, బేరాలు రావు ఆ ఇళ్ళకి. అవును, నమ్మకాలు లేని వాళ్ళు కొనుక్కుంటారు. కాస్త కుస్తా వాస్తు నమ్మే వాళ్ళు ఎవరు దానికి తీసుకోరు. అవును, ఈ ప్రమాదం ఉంది. ఎవరు నువ్వు నమ్మినా నమ్మకపోయినా జరిగేది జరగమాంది. నువ్వు నమ్మితే నమ్మినట్టు జరుగుతుంది, నమ్మకపోయినా జరుగుతుంది, అంతే, నమ్మించేలాగా జరుగుతుంది తర్వాత అది, అంతే కదా. ఎప్పుడు కూడా బేసిక్ వాస్తు రూల్స్ని పాటించాలి. చాలా తీవ్రంగా మనం ఏం పాటించలేం. పైగా నగరాలకు వాస్తు లేదంటారు. ఊళ్ళల్లో వాస్తు ఉంటుంది, నగరాలకు వాస్తు లేదు. ఎందుకంటే ఇక్కడ అలా కుదరదు, ఇక్కడ లేదు. ఇక్కడ ఈ వాస్తు పురుషుడి ఎనర్జీ ప్లేసెస్ వేరేగా ఉంటాయి. అందుకని ఇక్కడ ఏం పెద్ద పాటించాం. ఆ పాటించిన లక్షణాలు ఏంటి, దేవాలయం ఉంటే దాని పక్కనే అపార్ట్మెంట్లు ఆనుకుని, గుళ్ళ పక్కన అపార్ట్మెంట్లోనే మనం ఇక్కడ శివాలయం లేదా, దాన్ని ఆనుకునేగా ఉంది అపార్ట్మెంట్ పక్కన. అవును, అవునా కదా. చేసేదేం లేదు, ఎక్కువగా ప్రశ్నించొద్దు, కొద్దిగా తెలుసుకోండి. మీరు కొత్తగా కొనుక్కునేటప్పుడు తెలుసుకోండి, ఆలోచించటం అంతే. ఆల్రెడీ ఉందనుకో, దేవుడా అని ఒక దండం పెట్టుకోవడం, దీనికి గోపురం లేదు రాజగోపురం లేదని సంతోషించండి అంతే. మన అవకాశాన్ని బట్టి వెళ్ళటమే ఇంకా చేయగలిగింది. బేసిక్ రూల్ అయితే అది ఉండేది పూర్వకాలంలో, పాత రోజుల్లోనూ ఈ విషయం చెప్పేవాళ్ళు. అదేలేండి. ఇప్పుడు విధానం అట్లా లేదు కాబట్టి ఇప్పుడైనా నువ్వు చూడు, ఈ కాంచీపురం కానీ మధురై కానీ ఈ దేవాలయాలకు వెళ్తాం, అక్కడ ఎన్ని దేవాలయాలు ఉంటాయి ఆ ఊళ్ళలో, కానీ ఇళ్ళుండవు, చుట్టుపక్కల దూరంగా ఉంటాయి. అప్పట్లో నిర్మించినవి కదా, పాతవి కదా. అవునండి. అప్పుడు వాస్తుని పాటించేవాళ్ళు. ఇప్పుడు మనకి పాటింపు లేదు, ఏం లేదు. ప్రశ్నలు మాత్రం పుష్కలంగా ఉన్నాయి, పాటించట్లా మనం. అసలు దేవాలయం అనగానే కోనేరు, పురాతన ఆలయాల్లో మనం కోనేరు చూస్తాం. ఇప్పుడు అసలు ఎక్కడ కనిపిస్తున్నాయి రమ్మగారు? ఏ దేవాలయానికి కోనేరు, పాత వాటికే కనిపిస్తాయి, కొత్త వాటికి దండం పెడతారు అంతే. కోనేరులకు అంత అవకాశం లేదండి, అంత ప్లేస్ వదిలిపెట్టలేమండి అలా అంటారు. మీరు ఏ పురాతన ఆలయానికి వెళ్ళినా కోనేరు కనపడుతుంది. తప్పకుండా వాస్తు ప్రకారం ఇక్కడ జలం ఉండాలన్న ఒక నియమం, కుండాలు ఉంటాయి అన్ని చోట్ల, కుండం ఉండాలి. ఉంటేనే ఈ కాస్మిక్ ఎనర్జీ కరెక్ట్గా ప్యాక్డ్గా ఆ లోపల ఉంటుంది. అందుకు పెట్టేవాళ్ళు. ఇప్పుడు ఏముంది, ఏదో ఒకటి గుడి కట్టేయటం ఒకటేగా కనిపిస్తుంది. మన అవకాశాన్ని బట్టి ఇంతైనా చెయ్యాలని ఏదో చేస్తున్నారు, దాన్ని మాత్రం మాన్పించడం ఎందుకు? అవును, అవును. అలాగే ముందుకెళ్ళండి. చాలా పెద్ద పెద్ద అపార్ట్మెంట్లలో కూడా తప్పకుండా దేవాలయం నిర్మాణం చేసే కొన్ని సంస్థలు కూడా కనపడుతున్నాయి. వాకిట్లో వెళ్తుంటేనే రైట్ సైడ్ గుడి ఉంటుంది, లేకపోతే మొత్తం బిల్డింగ్ల సెంటర్లో ఒక ఆలయం, దాని నీడ అటు ఇటు పడకుండా పర్ఫెక్ట్ గా ఎత్తుగా అలా కూడా నిర్మిస్తున్నారు. ఎంత మంచి విషయం చేయాలి. గుడి కోసం వీళ్ళు ఎక్కడికో పరిగెత్తక్కర్లేకుండా తమ సమాజంలోనే ఒక గుడి, అది మంచిది, స్వాగతించాల్సిన విషయం కదా. అవును, మంచి మాటే. రైట్. నమస్తే. నమస్తే.